నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. సీఎం రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీకి సవాలు విసిరిన విషయం మనందరికీ తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివాదం పైన నరేంద్ర మోడీని కేసీఆర్‌ని అరెస్ట్ చేసే దమ్ముందా? నీ దగ్గరనే సీబీఐ ఉంది. అక్కడనే కేసుంది. విచారణ చేస్తా ఉన్నారా? లేదా? అన్నట్టుగా ప్రశ్నించిన తరుణం అయితే కనబడతా ఉంది. చూసాం కొద్ది రోజులైతే కాళేశ్వరం సంబంధించిన అవినీతి జరిగిందన్నట్టుగా బీఆర్ఎస్ నేతల పైన గూడా పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ గూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికను తీసుకొని కేంద్ర దర్యాప్తు సంస్థలకైతే ఇవ్వడం అయితే జరిగింది. లీగల్‌గా ఇందులో ఎటువంటి లోపాలున్నాయి? అసలు కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకుంటా ఉంది? అసలు ఈ కేస్ ఏ విధంగా ముందుకెళ్తా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోని సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి గారు, బీజేపీ స్పోక్ పర్సన్ గారైతే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. చూసాం మనం కాళేశ్వరం సంబంధించిన అవినీతి జరిగిందన్నట్టుగా బీఆర్ఎస్ నేతల పైన కేసు అదేదైతే ఉందో నడుస్తా ఉంది. నిన్న రేవంత్ రెడ్డి గూడా నరేంద్ర మోడీకి సవాలు విసిరిన నేపథ్యం చూసాం. ఎట్లా తీసుకుంటా ఉన్నారు? ఒక లీగల్‌గా ఏ విధంగా ఉండబోతా ఉంది? ఒక బీజేపీ స్పోక్ పర్సన్‌గా ఎలా తీసుకుంటారు ఆ వ్యాఖ్యల్ని? అంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకు గూడా ఆహ్, అవగాహన ఉంటదా? లేకపోతే ఒక ఇష్యూ గురించి క్లుప్తంగా ఆయన తెలుసుకొనే మాట్లాడతారా? అడ్వైజర్స్ అంటే నేను పొలిటికల్ అడ్వైజర్స్ గాదు. హ్మ్. ప్రాపర్ ఎక్స్‌పర్ట్స్ అంటే ప్రాపర్ స్పెషలైజ్డ్ అడ్వైజర్స్, ఎక్స్‌పర్టీస్ తెలుసుకొని లీగల్ అడ్వైజర్స్ ద్వారా తెలుసుకొని మాట్లాడతారా? అర్థం గాదు. హ్మ్. పీసీ ఘోష్ కమిషన్ అని 23లో వచ్చినప్పటి నుంచి అది స్థాపించడం జరిగింది. దాంట్లో ఏదో అదేంటి కమిషన్ నడపడం జరిగింది. ఇవ్వడం జరిగింది. ఆ! దాంట్లో బాహాటంగానే రాసిండ్రు. ఏంటంటే ఇట్లా మేము ఈ ఎంక్వైరీ జేసినాము. ఈ కంక్లూజన్‌కొచ్చినాము. కానీ ఎవరి విట్నెస్ స్టేట్‌మెంట్ సరిగ్గా తీసుకోలేరు. ఇన్‌ఫాక్ట్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అనే చట్టం కింద ఎవరినైతే వీళ్ళు నిందితులుగా నిలపాలనుకుంటుండ్రో హ్మ్. వాళ్ళ గురించి రాసినప్పుడు ఆర్ వాళ్ళ వాళ్ళ మీద దర్యాప్తు చేస్తున్నప్పుడు కమిషన్ గానే వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళకు నోటీసులిచ్చి ఆహ్, వాళ్ళని పిలిచి మరీ దర్యాప్తు చేయాలి. హ్మ్. సో, సో ప్రొసీజర్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టాన్ని సరిగ్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫాలో కాలేదు, కమిషన్ ఫాలో కాలేదు అని చెప్పేసి ఆనరబుల్ హైకోర్ట్‌లో ఎయడం జరిగింది. అండ్ రిట్ పిటిషన్స్‌లో స్టే గూడా ఉంది. హ్మ్. ఆ స్టే అలా ఉండగానే రేవంత్ రెడ్డి అంటే ఇది చానా అంటే నా మీదున్న బర్డెన్‌ని అంటే నా మీదున్న మోతను నేను ఇంకోళ్ళ మీద లాదేయడం అన్నమాట. హ్మ్. సో, ఇ ఇ ఇతను పీసీ ఘోష్ కమిషన్ ద్వారా ప్రాబ్లమ్‌లో ఇరికిండు. అంటే అది తప్పు జరిగిందా? ఒప్పు జరిగిందా? ఆనరబుల్ హైకోర్ట్ డిసైడ్ చేస్తది. కానీ పీసీ ఘోష్ కమిషన్‌లో సర్టెన్ ఆహ్, ఆహ్, ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పేసి అలెజ్ చేస్తూనే రిట్ పిటిషన్స్‌లో స్టే ఇవ్వడం జరిగింది. హ్మ్. అది అలా ఉన్నప్పుడు నువ్వు బాహాటంగా సడెన్‌గా నువ్వు దీన్ని సీబీఐకి మేము ట్రాన్స్‌ఫర్ చేస్తున్నామంటే, సీబీఐని మీరు ఎప్పుడు తీసుకొచ్చిండ్రు? ఫస్ట్. హ్మ్. సీబీఐ సీబీఐని మీరు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారంటే, సీబీఐ జనరల్ జ్యూరిస్డిక్షన్ అంటే కంప్లీట్‌లీ ఆల్ జ్యూరిస్డిక్షన్స్ సీబీఐ జ్యూరిస్డిక్షన్ మీద ఏ జియోనైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇష్యూ చేసిందో, ఆ ఆ జియోని మీరు పక్కకు పెట్టిండ్రా? అసలు లీగల్ క్లారిటీనే లేదు. హ్మ్. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఈ జియో ద్వారా మేము అటు పంపిస్తున్నాం లేకపోతే అంటే బాల్‌ని అటు తన్నినట్టో, ఇటు తన్నినట్టో గాదు. హ్మ్. హ్మ్. మీరు సీబీఐకి హ్యాండ్ ఓవర్ చేయాలంటే గూడా ఇక్కడి నుంచి స్టే వెకేట్ చేపిచ్చుకోవాలి. ఈ ఆహ్, ఆహ్, ఈ పీసీ ఘోష్ కమిషన్ అయినా, లేకపోతే ఇంకో ఏ రిపోర్ట్స్ అయినా ఇప్పుడు మీరు సీబీఐకి హ్యాండ్ ఓవర్ చేషిండ్రు. హ్మ్. సీబీఐకి హ్యాండ్ ఓవర్ చేషిండ్రంటే 2 ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఒకటి మీరు ఇక్కడ బీఆర్ఎస్ హయాంలోనే జనరల్ జ్యూరిస్డిక్షన్ అంటే అన్ని కేసులకు హ్మ్. ఎటువంటి కేసులకైనా సీబీఐకి ఆహ్, తెలంగాణ రాష్ట్రంలో చోటు ఉండదు, జ్యూరిస్డిక్షన్ ఉండదు అని జియో పాస్ జేయడం జరిగింది. హ్మ్. మళ్ళా ఆ జియోని మీరు పక్కకు బెడుతుండ్రా? ఆ జియోని మీరు కంటిన్యూ జేస్తారా? పక్కకు బెడతారా? అది మీరు క్లారిఫై జేయాలి లీగల్లీ. హ్మ్. ఇంకోటి కమిషన్ రిపోర్ట్.
ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పేసి స్టేలో ఉన్నది. ఇప్పుడు మీరు ఇంకొక ఏజెన్సీకి అంటే ఇంకొక ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అంటే లైక్ ఇంకొక హోమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ ఏజెన్సీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పంపినప్పుడు మీరు అన్ని ఎవిడెన్సెస్ ఇవ్వాలి. అన్ని ఎవిడెన్సెస్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు ద మెయిన్ ఎవిడెన్స్ అంటే ద మెయిన్ కమిషన్ ఎంక్వైరీ రిపోర్ట్ మొత్తము ఇక్కడ హైకోర్టులోనే స్టే కింద ఉంది. మళ్ళీ సిబిఐ వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎందుకు స్టార్ట్ చేయాలి? మీరు అంటే ఇప్పుడు మనం జనరల్ కంప్లైంట్ అంటే ఒక సగటు సిటిజన్ ఒక పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వాలని అనుకున్నప్పుడు క్లియర్ గా రాసి ఇష్యూస్, ప్రాబ్లమ్స్, అలెజ్డ్ క్రైమ్ ఏం జరిగిందో రాసి దానికి ఏమన్నా ఆధారాలు ఉంటే అటాచ్ చేసి కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు కనుక పోయి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాదు. మళ్ళా అట్లున్నప్పుడు మీరు ఇక్కడ జస్ట్ ఒక జియో ఒక పేపర్ విడుదల చేసి మేము అటు పంపించేస్తున్నాం, ఇష్టం వచ్చింది చేసుకోండి అంటే ఏం చేసుకోవాలి? ఆ మెటీరియల్ మొత్తము ఇక్కడ స్టేలో ఉన్నప్పుడు సిబిఐ ఏం ఓపెన్ చేయాలి, అంటే దేని మీద ఎంక్వైరీ చేయాలి, ఏం చేయాలి? అంటే రేవంత్ రెడ్డి అసలు మనుషులకు చదువు తక్కువ ఉండొచ్చు, మనుషులకు ఎక్స్పర్టీస్ లేకుండొచ్చు, ఎవరైనా పాలిటిషియన్ కావచ్చు, ఎవరైనా అంటే భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావచ్చు. కానీ మీకు తెలియకపోతే ఒక ఇష్యూ గురించి అవగాహన లేకపోతే దానికి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పర్ట్ అడ్వైస్ అవసరం అయి ఉంటే అడగండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఎందుకంటే మీకు లోక జ్ఞానము ఇంకా ఇంకా మీకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేదని ప్రజలకు తెలుస్తుంది. అంటే మీరే అబాస్ ఫాలో అవుతారు. అంటే ఈ లీగల్ ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా అంటే ప్రధానమంత్రి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని విమర్శించేటప్పుడు కూడా అంటే కొంత ఈ పదాలు వాడడం కానీ లేకుంటే సవాలు విసురుతా ఉన్నాను, కాసుకోండి, చూసుకోండి, మీరేం చేయగలుగుతారు, మీరు ఇట్లా అట్లా అంటే ఈ పదాలన్నీ కూడా ఎట్లా చూడొచ్చు వీటిని మీరు? అంటే లీగల్‌గా గూడా అవగాహన రహిత్యం అని చెప్తా ఉన్నప్పటికి గూడా వీటిని ఎలా చూడొచ్చు? అవగాహన రహిత్యమే గాదు. ఇట్స్ ఇమ్మెచ్యూర్. ఇమ్మెచ్యూర్ అంటే ఇక మీకు అంటే మీకు అర్థమై ఉంటది. అంటే అసలు మొన్న పాలిటిక్స్‌కొచ్చినోళ్ళు అట్లా మాట్లాడతారు. ఇప్పుడు ప్రపోజిషన్. ఆపోజిషన్‌లో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. మంచి గురించి చెడు చేసే మాట్లాడొచ్చు, చెడు గురించి చెడుగానే మాట్లాడొచ్చు. అట్లనే రేవంత్ రెడ్డి ఎలెక్ట్ అయిండు. లేకపోతే రేవంత్ రెడ్డికి పెద్ద ఒక ఇష్యూల మీద డిఫరెంట్ ఇష్యూస్ మీద అవగాహన ఉందని అయితే నేను అనుకోను. ఎందుకంటే నేను ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళైతే గట్టిగా మాట్లాడతారు, అది ఇది అని అంటారు. సో గట్టిగా మాట్లాడడం వేరు, జస్ట్ తిట్టడం వేరు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు. ప్రపోజిషన్ అంటే నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వెట్లా నడుచుకుంటావో, నీ మేనేజ్మెంట్ ఎట్లుంటదో, నీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంటదో దాన్ని పరిశీలించడం వేరు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇప్పుడు సవాల్ విసురుడు, ఇది విసురుడు మస్తు విసురొచ్చు. ప్రధానమంత్రి నిన్న క్లియర్ గా చెప్పిండ్రు, నా 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 హెల్త్ కి రహస్యం ఏందో ఎవరో అడిగితే నేను రోజు 2 కిలోల తిట్లను ఇంకా ఇంకేదన్నా తింటాను, అదే నా హెల్త్ కి రహస్యం అని ప్రధానమంత్రి కూడా చాలా అంటే హాస్యాస్పదంగా కాకుండా చాలా సినికల్ గా అంటే దిస్ ఇస్ పాలిటిక్స్ ఇన్ ఇండియా అన్నట్టు మాట్లాడిండ్రు. సో ఆ కోవలకే రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారు. అంటే పదే పదే బీఆర్ఎస్, బీజేపీ తెలంగాణలో ఒకటి కాబోతా ఉన్నాయి. అంతర్గతంగా వీళ్ళిద్దరు ఒప్పందాలు పెట్టుకున్నారు. ఇటు బీఆర్ఎస్ ఓటేసినా బీజేపీకి వేసినట్టే, బీజేపీకి ఓటేసినా బీఆర్ఎస్ ఓటేసినట్టే. అందులో భాగంగానే వీళ్ళని అరెస్ట్ చేయట్లేదు, ఏం కూడా పట్టించుకోవట్లేదు. అంటే అధికారులు అంటే సిబిఐ అధికారులు, ఇక్కడ ఉన్నది ప్రభుత్వం. ఇట్లా ప్రభుత్వం మీదనే ఇలాంటి కాంట్రవర్సీ మాటలు మాట్లాడడం ఎలా వస్తా ఉన్నారు? రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. సిబిఐ ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్టాట్యుటరీ అథారిటీ ఉన్న, ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద స్టాట్యుటరీ అథారిటీ ఉన్న ఒక యంత్రాంగం. అది రేవంత్ రెడ్డి ఉన్నా పనిచేస్తుంది, లేకపోయినా పనిచేస్తుంది. రేవంత్ రెడ్డికి ఈ లీగల్ ఇష్యూస్, లీగల్ చిక్కులు, ఇప్పుడే మనం మాట్లాడుకున్న లీగల్ ఇష్యూస్, లీగల్ ఆస్పెక్ట్స్ మీద అవగాహన లేకుండొచ్చు, ఆయన కావాలని తెచ్చుకోవచ్చు కూడా. ఇట్లనే సవాళ్ళు విసురుతున్నా, ఎగురుతున్నా, ఇది చేస్తున్నా అవన్నీ మాట్లాడవచ్చు. ఇప్పుడు ప్రజలు కూడా విసిగిపోయినరు అవన్నీ. ఎందుకంటే 2.5 ఏళ్లలో ఎటువంటి
ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ మేనేజేరియల్ ఎటువంటి చేంజ్ లేదు. ద Hmm. ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఇన్ అ స్టేజ్ ఆఫ్ స్టాండ్ స్టిల్. సో ఒక సిబిఐ అటువంటి యంత్రాంగము రేవంత్ రెడ్డి అటువంటి చీఫ్ మినిస్టర్ సవాల్ చేసిండు కాబట్టి మేము యాక్ట్ చేయాలి అట్లా వాళ్ళు అట్లా అంటే ఇది చేయరు. ఒప్పందాలు ఉన్నాయంట. అంటే బీజేపీకి, బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందాలు. అదే బీజేపీకి బీఆర్ఎస్ కి అంతర్గత ఒప్పందాలు ఉంటే కాంగ్రెస్ చెప్పాలి కదా. మొత్తము 25 ఏండ్ల నుంచి కలిసి మెలిసి పని చేసుకొని ఇద్దరు కలిసి పోటీ చేసిండ్రు. అంటే 2002 ఆన్వర్డ్స్ అట్లీస్ట్ 3 టైమ్స్, అంటే మన తెలంగాణ రాకముందే 3 సార్లు కలిసి పోటీ చేసిండ్రు, కలిసి అసెంబ్లీలోకి వెళ్ళిండ్రు, కలిసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిండ్రు, Hmm. రిజైన్లు చేసిండ్రు, దాని తర్వాత కలిసే ఉన్నారు. సో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు Hmm. కలిసి ఎవరున్నారు, కలవకుంటే ఎవరున్నారు అని చెప్పేసి. Hmm. సో ఎందుకు అంటే రేవంత్ రెడ్డికి అవసరమా? Hmm. నువ్వు నీ పనేదో సరిగా చేసుకో కదా. నీకు ఇంకో 5 ఏండ్లు, ఇప్పటికీ మీ 5 ఏండ్లలో 2.5 ఏండ్లు, అంటే 2.5 ఏండ్లకు దగ్గర వస్తుంది. అవునవును. ఇంకో 2.5 ఏండ్లు ఉన్నది. Hmm. నన్ను ఇంకో 5 ఏండ్లు ఆ దిక్కు చూడండి అని చెప్పేసి కొంచెం పని చేయండి భయ్యా. Hmm. అంటే మీకు ఇవన్నిటితో మీకేం సంబంధము? వాషింగ్ పౌడర్ నిర్మా అనేది ఏదైతే ఉందో, అంటే బీజేపీలో అనుకూలంగా పనిచేస్తే వాళ్ళకైనా ఏ కేసులో అయినా గానీ, ఎలాంటి అంటే లిక్కర్ స్కాములు లాంటివి అయినా గానీ, ఏ కేసులో అయినా అంటే ఇరు రాష్ట్రాలు, అంటే పక్క రాష్ట్రాల విషయం కావచ్చు, వాషింగ్ పౌడర్ నిర్మా బీజేపీలో ఇప్పటికి కూడా కొనసాగుతా ఉందన్నట్టుగా భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా అంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు చదువు సంధ్య కొంచెం ఉన్నవాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి. ఒక ఇష్యూ మీద అవగాహన ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువనే ఉన్నారు అని అనుకుంటున్నాను. Hmm. ఎందుకంటే లేకపోతే కావాలని ఒక ఇష్యూ మీద అవగాహన పెంచుకొని వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు నంబర్స్ చెప్పాలి. అంటే పార్టీలు మారినంత అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లోకి ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిండ్రో అందరికీ తెలుసు. Hmm. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నుంచి ఎంతమంది వెళ్ళిండ్రో అందరికీ తెలుసు. కొంతమంది మీద అనర్హత వేటు కూడా ఉంది. Hmm. సో వీళ్ళనండి మాట్లాడుతున్నది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఈ వాషింగ్ పౌడర్ నిర్మా అంటే ఏంది అంటే ఇతను మాట్లాడుతుండని చెప్పేసి మీరు కూడా మాట్లాడతారు. అంటే ఒక రీజన్ ఉండాలి కదా. మీరు Hmm. నంబర్స్ చూడండి. పార్టీలు మారినంత మాత్రాన ఎఫ్ఐఆర్‌లైనా, ఈసీఐఆర్‌లు Hmm. అంటే లైక్ ఎన్ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ అయినా, ఎటువంటి అదర్ ఇంకో ఏ కేస్ అయినా, అంటే ఈడీది ఈసీఐఆర్‌లైనా, మన జనరల్ హోమ్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్‌లైనా, చార్జ్ షీట్స్ అయినా, ఈసీఐఆర్ తర్వాత ఇష్యూ అయ్యే చార్జ్ షీట్స్ అయినా, ట్రయల్స్ అయినా, లేకపోతే సిబిఐ ఇష్యూ చేసిన చార్జ్ షీట్స్, ఆ చార్జ్ షీట్స్ మీద ట్రయల్స్ అయినా, ఏవి అడ్డంక ఎటువంటి ఆబ్స్టికల్ అడ్డంకి లేకుండా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి Hmm. అందరి మీద. ఎవరి మీద అయితే స్టార్ట్ అయినాయో, సో ఆ ట్రయల్ ఎట్లా కంప్లీట్ అయితాయో, దాంట్లో కన్విక్ట్ అవుతారా అక్విట్ అవుతారా అనేది కోర్టులు చూసుకుంటారు. Hmm. సో ఇప్పటి వరకు ఎవరి మీద కేసే కొట్టి అయినప్పుడు Hmm. ఆ అర్హత అసలు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం కిందనైనా, ఎటువంటి స్టాట్యుటరీ ఎనాక్ట్మెంట్ కిందనైనా, ఇప్పుడు మన ఐపీసీ, సిఆర్పిసి, బిఎన్ఎస్ఎస్ కిందనైనా, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, పిఎంఎల్ఏ మన ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అయినా, Hmm. లేకపోతే సిబిఐ ఢిల్లీ పోలీస్ యాక్ట్ కిందనైనా, సో ఎటువంటి చట్టంలో, ఎటువంటి స్టాట్యూట్ లోనైనా, లేకపోతే కాన్స్టిట్యూషన్ లోనైనా అటువంటి అర్హత లేనప్పుడు ఏ పార్టీ ఎక్కడుంటే, ఎవరు ప్రధానమంత్రి అయితే, ఎవరు చీఫ్ మినిస్టర్ అయితే ఏం చేయగలుగుతారు? ఎవరు ఏం చేయలేరు. సో ఈ వాషింగ్ పౌడర్ నిర్మా అనేది కాంగ్రెస్ అంటే తెలంగాణలోనే కాదు, మొత్తం భారతదేశంలోనే వాళ్ళు 70 ఏండ్ల పొంటి భారతదేశాన్ని మోసం చేసిండ్రు అని వాళ్ళు ఏం చెయ్యలేకపోయినరు, చెయ్యలేదు, Hmm. డెలిబరేట్లీ ఇంటెన్షనల్లీ చెయ్యలేదు అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు చెప్పుకోలేక ఇట్లా మంది మీద వేసేయడం అన్నమాట. అంటే ఏదైతే కాళేశ్వరం సంబంధించి కొన్ని లక్ష కోట్ల రూపాయల దాకా స్కామ్ జరిగింది. అక్కడ పిల్లర్ కుంగిపోయిన విషయాలు అవన్నీ చూస్తా ఉన్నాం. ఒకవేళ సిబిఐ, సిట్ కావచ్చు, లేకుంటే ఇవన్నీ ఏవైతే ఇక్కడ స్టేట్ ఇవన్నీ అయిపోయిన తర్వాతన అక్కడ సెంట్రల్ సంబంధించిన అక్కడ ఏ విధంగామైన దర్యాప్తు జరిగే అవకాశాలున్నాయి? బీఆర్ఎస్ నేతలు ఎటువంటి సమాధానాలు ఇవ్వాలి కేంద్రానికి సంబంధించిన దర్యాప్తు వాళ్ళకి? దర్యాప్తు కోసం అసలు ఒక పేపర్ ముక్కన్న అక్కడికి వెళ్ళాలి కదా. హ్మ్. ఇప్పుడు
మేడిగడ్డ దగ్గర కుంగిపోయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా టాస్క్ ఫోర్స్ ని పంపించి కృంగిపోయింది దేని గురించి ఎక్కడ ఇంజనీరింగ్ మ్యాల్ ఫంక్షన్ జరిగింది అనేది క్లియర్ గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని తర్వాత రేవంత్ రెడ్డి బాహాటంగా పీసీ ఘోష్ కమిషన్ వాళ్ళను ఇది అది అంతా పెద్ద ఇచ్చేసిండు. అది కాస్త స్టే అయింది. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కి నువ్వు జస్ట్ ఒక కాగితం ముక్కల నేను నీకు పంపిస్తున్నా పో అని చెప్పేసి నువ్వు మా ముఖం మీద వేయడం కాదు. అసలు దానికోసము నువ్వు ఏం ఇన్వెస్టిగేషన్ చేసినావు, ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి, అసలు నువ్వు అలిగేషన్స్ చేస్తున్నావు అది ఎంతవరకు నిజమో కాదో అది వాళ్ళు డిసైడ్ చేయాలి కదా. దే హ్యావ్ టు గో ఇన్ టు దోస్ అలిగేషన్స్. ఇప్పుడు ఎవరైనా కన్విక్షన్ అయ్యేంత వరకు అక్యూజ్డ్. సో ఇప్పుడు అక్యూజ్డ్ ఎవరిని చేస్తున్నావు, ఎందుకంటే కమిషన్ రిపోర్ట్ మొత్తము ఆ డాక్యుమెంటేషన్ అంతా వాళ్ళకు పంపించినప్పుడు కదా సిబిఐ స్టార్ట్ చేసేది. అండ్ సిబిఐకి శాంక్షన్ ఈ కేస్ టేకప్ చేయమని శాంక్షన్ వచ్చేది కూడా అప్పుడే. సో వీళ్ళే ఒక నిమిషం సార్, సో లీగలీ వీళ్ళే ప్రాసెస్ ని ఆపుతూ కావాలని బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ మీద బ్లేమ్ రావాలని వీళ్ళే ప్రాసెస్ ని ఆపుతూ వీళ్ళు ఏం అంటే వీళ్ళు తెలంగాణ ప్రజలను మళ్ళీ కాంగ్రెస్ ట్రేడ్ మార్క్ మోసం చేయాలనే చూస్తున్నారు. అంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ సేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. లేదండి, ఇక్కడ బీజేపీ ప్రమేయం ఏం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ చట్టం ప్రకారము యాక్ట్ కాన్స్టిట్యూషన్ స్టాట్యూట్ యాక్ట్ ప్రకారం వెళ్తుంది. వీళ్ళు కంప్లీట్ చేసే ప్రొసీజరల్ వర్క్ కంప్లీట్ చేస్తే లీగలీ కంప్లీట్ కావాల్సిన ప్రొసీజరల్ వర్క్ కంప్లీట్ చేస్తే అక్కడ సిబిఐ వాళ్ళకు శాంక్షన్ వచ్చేసి వాళ్ళకు ఫార్మల్ శాంక్షన్స్ అంటారు. ఇష్టం వచ్చినట్టు ఏ ఫైల్ అంటే ఆ ఫైల్ తీసుకోవడానికి ఉండదు. ఫార్మల్ శాంక్షన్ వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలా, అంటే కొత్త ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలన్నా ఎలా ముందటికి వెళ్ళాలనో వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఈ అంశం పైన బీజేపీ తెలంగాణ బీజేపీ నేతలు ఏమైనా చట్టపరంగా ఇంకా మేము ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి? ఎందుకు వెళ్ళాలండి మేము, ఎందుకు వెళ్ళాలి చెప్పండి? ఇక్కడ కాంగ్రెస్ ముందుకెళ్ళకపోతే మేము ఎందుకు వెళ్తాం? ఎందుకంటే చేస్తున్న తప్పు మొత్తం కాంగ్రెస్. అంటే తప్పు చేసింది ఒక పార్టీ అయితే తప్పు దాస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ అయినప్పటికీ కూడా ఇంకా ప్రజల పక్షాన ఉండాల్సింది బీజేపీ కదా. ప్రజల పక్షాన బీజేపీ ఎప్పటికైనా ఉన్నది ఉంటది. కానీ ఇప్పుడు నిలదీయవలసింది మీరు కదా కాంగ్రెస్ పార్టీని. ఇటువంటి అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసే బదులు మీరు కొంచెం చట్టం నేర్చుకోండి, మీరు కొంచెం అవగాహన పెంచుకోండి, మీరు కావాలని అబద్ధాలు చెప్పకండి అని మీరు కదా అంటే చెప్పాల్సింది. అధినేత పైన అబద్ధాలు ఇస్తా ఉంటే మీరు ఇంకా లీగల్ గా ఎందుకు ప్రొసీడ్ అవ్వట్లేదు బీజేపీ వాళ్ళు అన్నట్టుగా ప్రజలు కూడా అడుగుతారు. అది ఎవ్వరు అడగరండి, ఎవ్వరు అడగరు. ప్రజలకు లీగలీ నేనేం మాట్లాడుతున్నానో అది వాళ్ళకి అర్థమవుతుంది. ఎవ్వరు అధినేత పైన అబాండాలు వేస్తే ఎవరు అంటే అధినేతనే పుల్పుకొని వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఇక పొరిగేటోళ్ళు పొరుగుతారు అన్నట్టు పుల్పుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎన్ని సవాళ్ళు ఇచ్చినా ఎన్ని ఇసుకున్నా అది అయ్యేది అంతే. ఇట్స్ కంప్లీట్ జీరో. అంటే ఫైనల్ ఎలా ఉండబోతుంది కేసు అనేది కూడా ఫైనల్ అంటే జడ్జిమెంట్ కానీ లేకుంటే సిబిఐ కావచ్చు ఎలా ఉండబోతుంది ఫైనల్ గా? అంటే జడ్జిమెంట్ దూరికి బాద్ అంటే ఎంతో దూరంలో ఉంది. అసలు వీళ్ళు ఈడ కాంగ్రెస్ వాళ్ళు ముందటికి జరిపితే లీగలీ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అండ్ ఆల్ ఎవిడెన్సెస్ అక్కడికి సబ్మిట్ చేస్తే అది చెయ్యలేరు. ఇప్పటి వరకు చెయ్యలేరు. ఆ జస్ట్ తెలంగాణ ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి జస్ట్ ఇట్లా మేము సిబిఐకి పంపించినాం అనే ఒక ఎమోజియో ఇష్యూ చేసి కూర్చున్నారు. వీళ్ళన్ని కంప్లీట్ చేస్తే అప్పుడు మా ఇన్వెస్టిగేషన్ అంటే అప్పుడు ఫార్మల్ శాంక్షన్ వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినప్పుడు ఎన్ని స్టేజెస్ కంప్లీట్ అయితాయో దాని తర్వాత ట్రయల్ జడ్జ్మెంట్ అనేది ఉంటది. సో ఎలా ఉండబోతుందో ఇప్పుడు అంటే 5 ఏళ్లకు 10 ఏళ్లకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు నేను చెప్పలేను. అంటే ఇప్పుడు ఇంకో కేసు కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా అది కూడా సిబిఐకి ఇచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికి కూడా సిట్ ఏర్పాటు చేసారు. 11 మంది ఐఏఎస్ అధికారులతో పాటు సిట్ ఏర్పాటు చేసారు. విచారణ కేసీఆర్ కూడా చేసారు. వాళ్ళు కూడా మళ్ళీ సిబిఐకి వెళ్ళే అవకాశాలు ఇందాక ఏదైతే బాల్ ఇటు నుండి అడుదంటే ఈ బాల్ కూడా బీజేపీ వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా కొంత చెప్తా ఉన్నారు. వాటిని ఎలా వస్తుంది? అంటే అది దాని గురించి బీజేపీ క్లియర్ గా ఇది సిబిఐకి పంపించాల్సిందే అని ఎప్పుడో అది పిటిషన్ కూడా ఫైల్ అయి ఉంది. సో ఇక్కడ
అటు ఏం చేస్తాడో దాని గురించి నేను చెప్పలేను. ఎందుకంటే ఇంకా అది కాలేదు. ఊహాగానాల మీద నేను ఎటువంటి కమెంట్ ఇవ్వలేను. కానీ ఇక్కడ మీరు చూస్తే ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే అంటే వాళ్ళ వాళ్ళ వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి చూస్తే ఒక 160 ఎగ్జామినేషన్ ఎంక్వైరీ అనేది జస్ట్ ఎఫ్ఐఆర్ మీద ఇంక్ డ్రై కాకముందే చేసే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. అంటే లిటరలీ ఎఫ్ఐఆర్‌కి ఒక నంబర్ నమోదైంది అని వచ్చిన తర్వాత జస్ట్ అప్పుడప్పుడే చేసిన ఇమ్మీడియేట్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళు 2 ఏండ్ల నుంచి నాంచుతూ ఏమీ చెయ్యకపోగా మొన్న ఇంకోటేదో పొలిటికల్ ఇష్యూస్‌ని పక్కదోవ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అదే గిమ్మిక్ అండ్ ఇప్పుడు ఆ గిమ్మిక్ పాతగా అయిపోయిందని చెప్పేసి వాళ్ళకి ఇంకా అర్థమైతలేదు. ఇప్పుడు ఇంకో ఒక అంటే డైవర్షనరీ పాలిటిక్స్ అనేవి ప్రజలకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంకోటేదో అదేంది పంచాయత్ రాజ్ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా ఇంకో ఏదో డైవర్షనరీ పాలిటిక్స్ చేయడానికి మళ్ళీ మొన్న 2.5 ఏండ్ల తర్వాత అంటే ఇప్పుడు అక్యూజ్ కూడా కారు వాళ్ళు. అంటే జస్ట్ ఆఫీసర్స్ ని అక్యూజ్ గా చేసిండ్రు. వీళ్ళు అనుకుంటున్న నేతలను అంటే అప్పుడున్న ముఖ్యమంత్రి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళందరినీ 160 కింద ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైరీ చేయడం జరిగింది. సరే, ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఇంత ఆలస్యం ఎందుకైంది? మీరు ఫస్ట్ నుంచే ఇవి ఊహాగానాలు కావు. మొత్తము వాళ్ళ డాక్యుమెంట్ లో మొత్తము వీళ్ళ మీదనే మోపినట్టు క్లియర్ గా రాసుకున్నారు. మీరు రాసుకున్నప్పుడు వీళ్ళు అక్యూజ్డ్ అన్న అవుతారు, లేకపోతే వీళ్ళ 160 ఇంట్రెస్టెడ్ పర్సన్స్ గా వీళ్ళ 160 స్టేట్మెంట్స్ ఎప్పుడో తీసుకొని ఉండాలి. మళ్ళీ ఎందుకు తీసుకోలేరు? మళ్ళా అదే అలా ఉండగా మీరు 2.5 ఏండ్లకు 160 స్టేట్మెంట్స్ ఏదో చెయ్యాలని చేస్తున్నామని వాళ్ళే చెప్పుకుంటారు. అండ్ ఆ చెయ్యాలని చేస్తున్నది కూడా ప్రొసీజర్ కరెక్ట్ గా ఫాలో గారు. ఎందుకంటే కేసీఆర్ గారు 65 ఇయర్స్ కన్నా పైచిలుకు ఉన్న పెద్ద మనిషి కాబట్టి అతను ఎక్కడ ఉన్నాడో అక్కడికే వెళ్ళాలి. అతను 2 సార్లు డీటెయిల్డ్ లెటర్ ఇచ్చిండు. ఏంది, నేను ఇక్కడ ఉన్నాను, ఇది నా అడ్రస్, పిన్ కోడ్ తో సహా ఇచ్చిండు, లొకేషన్ మ్యాప్ తో సహా. ఇప్పుడు మన వాట్సాప్ జనరేషన్ లా మళ్ళా అక్కడికి వెళ్ళడంలో మీకు ఏం ప్రాబ్లం వచ్చింది? సరే, ఎలక్ట్రానిక్ సామాగ్రి, ఈ సామాగ్రి, ఆ సామాగ్రి మేము అక్కడికి తీసుకుపోలేము అని అంటే, మీరు కమిషనరేట్ నుంచి మీరు హైదరాబాద్ లో ఉన్న ఇంటికి ఎలక్ట్రానిక్ సామాగ్రి తీసుకెళ్ళొచ్చు, కానీ ఓ 50 కిలోమీటర్ల ఉన్న ఫామ్ హౌస్ కి ఎలక్ట్రానిక్ సామాగ్రి తీసుకెళ్ళలేదా? ఏం లేదు. ఇది కావాలని ఒక పొలిటికల్ ఏమంటారు, ఒక పొలిటికల్ క్లాష్ అయ్యేటట్టు చేయడం. అంటే ఎందుకంటే తీసుకువెళ్ళకూడదన్న నిబంధన అంటా ఉన్నారు. ఇంటికైతే ఓకే గానీ ఇంటి దగ్గరికి అయితే ఓకే గానీ వ్యవసాయ క్షేత్రం కాబట్టి అక్కడ తీసుకెళ్ళలేము. ఏడుంది చూపెట్టమని చెప్పు. వ్యవసాయ క్షేత్రం ఏందండి? ఎవరైనా పొలంలో ఉండి ఇన్వెస్టిగేషన్ ఇంట్రోగేట్ చేస్తాడా? అతనికి ఇల్లుంది కదా, ఇంట్లోనే చేస్తారు కదా. మీ ఎలక్ట్రానిక్ సామాగ్రి అంతా అక్కడికి మోసుకపోవచ్చు కదా. మళ్ళీ ఎందుకు మోసుకపోలేదు? వ్యవసాయ క్షేత్రం ఏంది, ఈ క్షేత్రం ఏంది, ఆ క్షేత్రం ఏంది? నువ్వు చట్టంలో నువ్వు అక్కడికి వెళ్ళాలా అంటే అక్కడికి వెళ్ళాలా. అది ఏ కొండ మీద గుట్ట మీద ఉన్నా గానీ అక్కడికి వెళ్ళాలా, అంతే. సో మీరు ప్రొసీజరే సరిగ్గా ఫాలో కానప్పుడు దాని తర్వాత ఇచ్చే స్టేట్మెంట్ దానికి ఎంత లీగల్ శాంక్టిటీ ఉంటుందో కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ హోమ్ డిపార్ట్మెంట్ కొంచెం అవగాహన, కొంచెము దాన్ని స్టడీ చేయదా? లేకపోతే కావాలని చేస్తున్నారా? అంటే తప్పుల మీద తప్పులు చేస్తూ ఈ ఇన్వెస్టిగేషన్ ఇట్లా లాగుతూ, ఎందుకంటే వాళ్ళే లాగుతున్నాము, ఏదో చేయాలని చెప్పేసి ఇప్పుడు 160 స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము, మీరే ఏం చేస్తలేరు అని అంటున్నారని చెప్పేసి 160 స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారని బాహాటంగా అన్నారు. మీ మీడియాలో, డిబేట్ లో అంతటా అన్నారు. సో అంటే ఏదైతే చీఫ్ ఎవరైతే ఉన్నారో, ఇది సిట్ ఆఫీసర్ కి సివి సంజయ్ కావచ్చు, ఆయన కూడా కొన్ని ట్విట్టర్ వేదికగా లీకులు ఇస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. వాటిని ఎలా చూడొచ్చు? అంటే కేసీఆర్ ని నిందితుల్లాగా అలా మెన్షన్ చేసిన నేపథ్యం కూడా అంట, మాజీ ముఖ్యమంత్రిని కేసీఆర్ ని విచారణ చేశాము అనేది ఒకటి చెప్తే బాగుంటుంది, కానీ అందులో కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వాళ్ళని ఇంక్లూడ్ చేయడాన్ని కొంత లీకులు ఇస్తా ఉన్నారనే వాదనలు కూడా బలంగా వినబడతా ఉన్నాయి. ఏం లీకులు ఇచ్చిండండి? ఆయననైతే అదేంది
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఒక డెఫమేషన్ నోటీస్ ఇచ్చిండు. ఇచ్చాడు. అవును. ఇంకోటి ఏం జరిగిందో చెప్పిండు. ఏమి లీకులు లేవు అక్కడ. అంటే బీఆర్ఎస్ నేతలు చాలా వరకు మండిపడతా ఉన్నారు కదా! అంటే నాకు అన్నిటి ఇగ ఇగ మండి పడాలంటే అంతటా ఎప్పుడు మండుకుంటూనే ఉండొచ్చండి. హ్మ్. అన్నిటికి మండి పడాల్సిన అవసరం లేదు. హ్మ్. సజ్జనార్ గారు ఇప్పటివరకు నాకు తెలిసైతే అంటే ఆయన ఇవ్వలేడు. హి ఈస్ ద కమిషనర్ ఆఫ్ పోలీస్. హ్మ్. కావాలని లీకులు ఇవ్వాలనుకున్నా గాని ఇవ్వలేరు. అంటే అధికారులే ఇక్కడ రాజకీయ నాయకులకి కుమ్మక్కు కాస్తున్నారనే ఆరోపణలు బలంగా వినబడతా ఉన్నాయి. ఆ ఆరోపణలు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇనబడతదండి. సో, ఎప్పుడైనా విక్టిమ్స్ అధికారులే. హ్మ్. హ్మ్. అది అధికారులకు గూడా తెలుసు. సో, హ్మ్. అది ఏ గవర్నమెంట్ వచ్చినా అది అలాగే ఉంటుంది. హ్మ్. సో, కొమ్ము గాస్తున్నారు, ఇది గాస్తున్నారు, అది గాస్తున్నారు. ఎన్నుకోబడ్డ రాజకీయ నాయకులే గట్టిగా ఉంటే, హ్మ్. హ్మ్. ఒక మనోబలంతోని, ఒక విజన్‌తోని, ఒక మేనేజ్‌మెంట్ నేను నేను కష్టపడి నన్ను నన్ను ఎన్నుకున్నది రాష్ట్రం. నేను ఈ రాష్ట్రం కోసం ఏమో చేయాలనే కొంచెమన్నా చేసి చూపెట్టాలనే చిత్తశుద్ధి ఉంటే, హ్మ్. ఇటువంటి పాలిటిక్స్, ఇటువంటి ఆటలకు ఇది జేసుకోవాల్సిన అవసరం అంటే లేదండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటది? అంటే లీగల్‌గా ఇప్పుడు ఏమి లేదు. హ్మ్. అంతా మళ్ళీ మూత పడిపోయింది. వీళ్ళు వీళ్ళు ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ జేస్తారో అప్పుడు చార్జ్ షీట్‌లు ఫైల్ అయితాయి. హ్మ్. అప్పటికల్లా వీళ్ళు మళ్ళీ బాల్‌ని పంతరా? ఉంచుతారా? లేకపోతే సీబీఐయే తీసేసుకుంటదా అనేది చూడాలి. హ్మ్. అంటే ఎందుకంటే చార్జ్ షీట్ చాలా దూరంలో ఉంది సార్. అంటే ఎంతవరకు ఒకవేళ ఫైల్ అయినా గాని. అంటే ఇంతవరకు ఒకవేళ ఇందులో నిందితులని తెలిస్తే శిక్ష ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్స్ సంబంధించిన వాళ్ళలో. లేదండి. అంటే లేదండి అనంటే అది ఆహ్ వీళ్ళు ప్రెజెంట్ చేస్తున్న కేసే చాలా స్కెచ్‌గా ఉంది. హ్మ్. అంటే ఎవిడెన్స్ ఎంత గట్టిగుందో, ఎంత మేరకుందో అది చానా అంటే దాన్ని డిసైఫర్ చేయడానికి చాలా కష్టం. హ్మ్. హ్మ్. అదైతే నేను లీగల్లీ చెప్పగలుగుతాను. అండ్ వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నట్టు గూడా సరిగ్గా కనిపియడం లేదు. హ్మ్. అండ్ ఎవిడెన్స్ ఉండొచ్చు. కానీ అక్కడ ప్రాపర్ అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, క్రిమినల్ లయబిలిటీని ఎలా వీళ్ళు ఎందుకంటే క్రిమినల్ లాలో ప్రతి మనిషి ఎవరినైతే మీరు అక్యూజ్డ్‌గా చేర్చుతున్నారో, ఆ ప్రతి మనిషి సెపరేట్ క్రిమినల్ లయబిలిటీ, అకౌంటబిలిటీ చూపెట్టగలగాలి. హ్మ్. క్రిమినల్ కాన్స్పిరసీ అయినా, అందరు కలిసి చేసిందయినా హ్మ్. కానీ. హ్మ్. అందరు కలిసి చేసిన క్రైమ్‌లోనే ఇతని పాత్ర ఇది, ఇతని పాత్ర ఇది, ఇతని పాత్ర ఇది అని సెపరేట్‌గా చూపెట్టగలగాలి. అప్పుడే మీరు బియాండ్ ఎ రీజనబుల్ డౌట్ ప్రూఫ్‌ని మీరు ఛేదించగలుగుతారు. అంటే అది రీచ్ కాగలుగుతారు. అదర్‌వైజ్ వీల్ హావ్ టు సీ అంటే ఇది సర్కమ్‌స్టాన్షియల్ అయితదా? రియల్ ఎవిడెన్స్ బయటకొస్తదా? అంటే ఇప్పుడు చేస్తున్నారు గదా! ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. ఓకే. ఇంకొక విషయం మేడం అంటే ఇది అంటే ఔట్ ఆఫ్ ది సిలబస్ అంటే మీ గురించి అంటే ఏంటి రచనారెడ్డి ఏ విధంగా ప్రజల ముందుకు రాబోతా ఉందనేది గూడా చాలామంది వెయిట్ జేస్తా ఉన్నారు. అంటే ఎలా ఏ పొజిషన్ ఉండబోతా ఉంది? ప్రజల గురించి ఏ విధంగా మళ్ళీ తెరపైకొస్తుంది? ఇప్పటివరకు లీగల్‌గా బీజేపీ స్పోక్ పర్సన్‌గా అందరికీ సేవలు అందిస్తా ఉన్నారు. రచనారెడ్డి మరి ప్రజల కోసం ఏ విధంగా ఏ అంశంని తెరపైకి తీసుకురాబోతా ఉంది అన్నట్టుగా కొంతమంది అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎలా రాబోతా ఉన్నారు? నేను అంటే ప్రజలకందరికీ నేను లాస్ట్ 10 ఏండ్ల నుంచి అనుకుంటా అందరికీ నేనొక లాయర్‌గానే తెలుసు. ఐ యామ్ ఆహ్, కౌన్సిల్ హ్మ్. అండ్ లాయర్‌గానే అయితే ఖచ్చితంగా ఉంటాను. ఇంకో ఏ రోల్ అంటే జీవితం ఇంకో ఏ రోల్‌లకు నన్ను తీసుకుపోతదో అది వచ్చినప్పుడే నేను అంటే చెప్పగలుగుతాను చాలా సార్. మంది జూస్తుర్రు. చట్టసభల్లో ఉండాలి అన్నట్టుగా అడుగుతా ఉన్నారు. మరి ఎప్పుడు అంటే నెక్స్ట్ సారన్నా ఏమన్నా ఉండే అవకాశాలేమన్నా ఉన్నాయా? నెక్స్ట్ సారి చాలా దూరం ఉంది సార్. అప్పటికల్లా చానా మారొచ్చు. అంటే ఫైట్ చేస్తారా? ప్రజల కోసం నేను ప్రజల కోసం కోర్ట్‌లో గూడా ఫైట్ జేస్తాను. అది చానా మంది మీ కొలీగ్స్ గూడా అంటే లీగల్ కరెస్పాండెంట్స్ గూడా వాళ్ళకు క్లియర్‌గా తెలుసు. హ్మ్. ఎంత ఫైట్ జేస్తానో అంటే కోర్ట్‌ల. మీలాంటి వాళ్ళు చట్టసభల్లో ఉంటే ఇంకా ఏవైతే న్యాయస్థానాలకు సంబంధించిన వాటిపైన అవగాహన ఉన్న వాళ్ళుంటే ప్రజలకి మరింత సేవ అందే అవకాశాలున్నాయి. ఎందుకు రాకూడదు రచనారెడ్డి వాళ్ళ అంటోళ్ళు గూడా అనే ప్రశ్నలొస్తా ఉన్నాయి. ఏం చెప్తారు? అంటే థాంక్ యూ ఫర్ థట్ థాట్ అండ్ ఫర్ థట్ కాన్ఫిడెన్స్. హ్మ్. ఆహ్, అది నేను అందరి గురించి అంటానండి. ఎందుకంటే మన చట్టసభల్లో చదువు హ్మ్. ఒక అట్‌లీస్ట్ ఒక బేసిక్ ఎక్స్‌పర్‌టీస్, కాన్ఫిడెన్స్, ఐడియలిజం అని అనను. ఐడియలిజం ఐ థింక్ నౌ ఇన్ టుడేస్ వరల్డ్ ఈస్ లాంగ్ అని అట్‌లీస్ట్ ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్ హ్మ్. అండ్
తెలివితో పాటు అవగాహన ఏదన్నా ప్రాపర్ ప్లాన్ అంటే నేనిది చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను వస్తాను. అంటే ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటున్నాను అనే వాళ్ళు ఎక్కువగా రావాలి. ఎందుకంటే నేను చూసే వరకైతే మొత్తము అంటే లైక్ నేను చూసినంత వరకు ఇప్పుడు మన చట్టసభల్లోనైనా ఎక్కడనైనా హ్మ్. హ్మ్. అవగాహన కొంచెం తక్కువైంది. హ్మ్. అవగాహన రహిత్యం ఎక్కువైపోయింది. హ్మ్. ఇగ అందరూ డిగ్రీలు నువ్వింత చదివినవా? నేనింత చదివినానా? నీది ఆర్‌టిఐ కింద అడిగి ఇతనిది ఆర్‌టిఐ కింద అడిగి అంటే అది అవసరమా? అంటే అంటే ఆ స్టేజ్‌కి వచ్చినామంటేనే మనము ఇట్స్ ఎంబారసింగ్. ఇట్స్ ఇన్సల్టింగ్. హ్మ్. సో, అవగాహన అండ్ కృషి అండ్ చదువు, తెలివి, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఒక ప్రోగ్రామ్ హ్మ్. ఫర్ ద పీపుల్ హ్మ్. ఉండేవాళ్ళు రావాలని నేను గూడా కోరుకుంటున్నాను. అటువంటి వాళ్ళు చానా ఉన్నారు. హ్మ్. చానా ఉన్నారు. అంటే మన ఏ పొలిటికల్ పార్టీలో లేని వాళ్ళు చానా ఉన్నారు. అటువంటి వాళ్ళను ప్రజలు గూడా ఆదరించాలని నేను కోరుతున్నాను. నేను మీ ద్వారా ప్రజల నుంచి అదే కోరుతున్నాను. హ్మ్. హ్మ్. ఎందుకంటే అవగాహన రహితులను అంటే ఇగ ప్రజలకు తెలుసు. హ్మ్. హ్మ్. వీళ్ళకు ఏమన్నా తెలుసా? తెలవదా? అనే 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 కాంటెస్టెంట్స్‌ని మీరు ఎన్నుకోవద్దండి. హ్మ్. అది ఓకే. అప్పుడే వాళ్ళందరూ వస్తారు. థాంక్ యూ మేడం. థాంక్ యూ థాంక్ సో యూ. మచ్. థాంక్ యూ. సో, చూసారు గదండీ! మొత్తానికైతే ఏదైతే ఇగ కాళేశ్వరం సంబంధించిన కేసు అది పీసీ ఘోష్ సంబంధించిన విచారణ చేసిందంతా ఇక్కడ హైకోర్ట్‌లో ఉండిపోయిన పరిస్థితి కనబడుతుంది. మరి ఏ అవగాహనతోని రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారనేది గూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఇగ ఫోన్ ట్యాపింగ్ కేసయితే మనం సంవత్సరం కాలం నుండి చూస్తా ఉన్నాం. మరిన్ని సంవత్సరాలు చూడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుందనే విధంగా ఇటు చట్టాల దగ్గర గావచ్చు, లేకుంటే వాళ్ళు అధికారులు చేసే విధానం అయితే కనబడుతా ఉంది. మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకొనొస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి తెలుగు 360. థాంక్ యూ సో మచ్.